नमस्ते, राम राम, अस्सलाम वालेकुम, आदाब, గుడ్ ఈవినింగ్ అందరికీ. శుభశామ్ సబ్కు. రవికిషోర్ మాన్కర్ మీతో అందరు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీటెట్ 2024 హిందీ కంప్లీట్ కోర్స్ ప్రాక్టీస్ సెట్ 31కి స్వాగతం. ఇవాళ మార్నింగ్ 10 o'clockకి క్లాస్ ఉంటుందని చెప్పాను, కానీ వాయిస్ సహకరించకపోవడంతో నేను మార్నింగ్ క్లాస్ చేయలేకపోయాను. అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ క్లాస్ కంటిన్యూషన్ ఉంటుంది 31. మళ్ళీ ఇంకా ఎవరైతే చూడలేదో కింద ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, ఏపీటెట్ 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి. మీరు అక్కడ నుంచి కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు దాకా జరిగినటువంటి 30 ఎపిసోడ్స్ 30 ప్రాక్టీస్ సెట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి సార్ మాకు ఈ పీడిఎఫ్స్ కావాలి సార్ అంటే కనుక కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఆ ఛానల్ ద్వారా మీరు జాయిన్ అయ్యి లింక్ ద్వారా అక్కడ నుంచి ఫ్రీగా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి నిన్న విడుదలైనటువంటి తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎల్పీకి అయితే ఏంది, అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి హిందీకి ఎవరైతే మరి సెలెక్ట్ అయ్యారో ర్యాంకింగ్ లిస్ట్లో పేరున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. రాలి వాళ్ళకి ఇంకా ఏం లేదండి, కరత్ కరత్ అభ్యాస్కే జడ్మతి హోత్ సుజాన్ అని చెప్పేసి, రస్సీ ఆవత్ జాతుతే సిల్ పర్ పడత నిషాన్ అని చెప్పేసి మనకు ఉండనే ఉంది. మనం చేస్తూ ప్రయత్నం చేస్తూ ఏదో రోజు తప్పకుండా మనము సక్సెస్ పొందుతామండి. ఇదైతే తప్పకుండా నేను అందుకే అంటూ ఉంటాను, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు దీన్ని పాజిటివ్గా తీసుకొని, ఎక్స్పీరియన్స్ తీసుకొని, ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అన్నట్టుగా తీసుకొని మీరు మీకు ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి. అకాడమీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయి బాగా చదవండి. దానికి సంబంధించి రివిజన్ బాగా చేసుకోండి. మీరు ఎంతవరకు చేశారో అంతవరకు మీరు రివిజన్ చేసుకోండి. మాకు ఈ టాపిక్ ఉండిపోయింది, మాకు ఇది కాలేదే అని చెప్పేసి మీరు టెన్షన్ పడకుండా, అలాగే ఎగ్జామ్లో కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 160 క్వశ్చన్స్, ఇప్పుడు 30 అనుకుంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు మీకు కొన్ని మీకు తెలియనట్టు కూడా కొన్ని కరెక్ట్ అయిపోతే అవి ప్లస్ అయినట్లే కదా. చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఇంకా ఎవరైనా మరి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తున్నట్లయితే కనుక, యూస్ఫుల్ కనుక ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి పెద్ద ఎంకరేజ్మెంట్, సపోర్టు, ఓకేనండి. అలాగే మీరు ఇచ్చేటువంటి ఈ సపోర్ట్ నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంతకుముందు చాలా అయితే చేయడం జరిగింది, హిందీ వ్యాకరణం చెప్పేసి థియరీ క్లాసెస్, దాంట్లో గ్రామర్ మనం థియరీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎగ్జాంపుల్స్తో సహా, ట్రిక్స్తో సహా కూడా. మీరు ఆ థియరీ, ఆ ట్రిక్స్తో సహా చదివినట్లయితే కనుక మీకు ఫ్యూచర్లో ఏ టాపిక్, ఆ టాపిక్ నుంచి వచ్చిన ప్రశ్నలకి మీరు ఈజీగా ఆన్సర్ చేస్తున్నట్టు ఇదైతే పక్క. అలాగే ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ ఏదైతే ఉందో మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా ప్రతి ఒక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. అది కూడా మీరు ప్రాక్టీస్ కోసం చూడవచ్చు. అలాగే ఎన్విఎస్ నాట్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 అని చెప్పేసి అది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. అది కూడా మీకు ప్లేలిస్ట్ ఇచ్చడం జరిగింది. డిఎస్సి హిందీ క్లాసెస్ అతి పెద్ద ప్లేలిస్ట్ అండి. మన ఛానల్లో 129 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 5 గ్రాండ్ టెస్ట్ అండి. అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీకు అయితే వస్తాయి. నేనైతే కంఠాపదంగా చెప్పగలను, ఎందుకంటే డిఎస్సి హిందీలో అవి వచ్చిన తీరు కానీ, ఆ ప్రశ్నలు వచ్చిన తీరు, మోడలు ఏ విధంగా వస్తున్నాయి, అలాగే మనం ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లు అక్కడ కూడా రావడం జరిగింది. అయితే మనం ఎక్స్పెక్టెడ్గా ఈ క్వశ్చన్స్ రావచ్చు అనే ఉద్దేశంతో, మనకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అవి అక్కడ వచ్చినైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఈ క్లాసెస్ చేస్తున్నప్పుడు కొంచెం ఉపయోగపడిందంటే చాలా ఇదండి. అలాగే ఇక్కడ మనకి ఎటువంటి పెయిడ్ బ్యాచెస్ కానివ్వండి, పార్షాలిటీ కానీ ఏది లేదండి. ఓపెన్ కానీ ఏది ఉన్నా డైరెక్ట్గా యూట్యూబ్లోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనండి. అలాగే మనకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉన్నాయండి. అందుకని మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న సపోర్ట్ మీ సైడ్ నుంచి ఏదైనా ఉందంటే అది ఒక లైక్, ఒక షేర్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి లేట్ చేయకుండా అయితే కొన్ని క్వశ్చన్లు అయితే చేద్దాం. మరి ఇంకెవరైతే సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా అయితే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి అన్నీ కూడా నీట్గా పెట్టుకోండి. అందరికీ కూడా 8+ ఛానల్ తరపు నుంచి శుభాకాంక్షలు అండి, శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్. आपको जिन्होंने ये TGDSC 2024 जो है उसमें स्कूल असिस्टेंट और LP में हिंदी विषय में जिन्होंने भी चयनित किए गए, उन सभी को तहे दिल से 8+ चैनल की तरफ से आप सबको बहुत बहुत बधाइयाँ. आप आगे यूँ ही तरक्की करते रहें, और जो भी देख रहे हैं अभी वो भी आगे भविष्य में वो भी अपने अच्छे अंक पाकर, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా టెట్లో మంచి మార్కులు సాధించి
आप अपनी एक जो है नौकरी पाने की यह उम्मीद की जा रही है। हम आपसे उम्मीद करते हैं कि आपको एक सभी को एक నౌకరీ మిల్ జాయ్ మన ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదేనండి. సో ప్రిపరేషన్ చేయడం ఏంటంటే మనకు గోలు ఒక జాబ్ వైపు అండి. సో జాబ్ రావడమే మన ఒక ముఖ్య లక్ష్యం. సో దానికోసం మనం చాలా పాటుపడతామని చెప్పేసి అందులో ఈ యొక్క ఛానల్ ఒక భాగంగా ఒక మీకు मदद कार्य के रूप में आपको सहायक के रूप में ये चैनल भी एक रहे कि ఈ ప్రాక్టీస్ సెట్ కూడా మీకు మాక్ టెస్ట్ లాగా ప్రాక్టీస్ అవుతూ ఉండొచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటి కూడా కింద కామెంట్ రూమ్లో తప్పకుండా తెలియజేయండి. ఆ కామెంట్ చూసి కూడా కొంతమందికి తెలుస్తుంది ఓకే ఇలా ఉంది ఇక్కడ అని చెప్పేసి. సో మీరు ఇచ్చేటువంటి ఇదే కొత్త సపోర్ట్ ఏదైనా ఉందంటే మౌత్ పబ్లిసిటీ అనేటువంటిది చాలా ప్రభావం ఇస్తుంది, ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. కాబట్టి సో మీ యొక్క కామెంట్స్ మీరు బెనిఫిట్స్ పొందుతుంది, మీకు ఎలా అనిపిస్తున్నాయో సో మీ ఒపీనియన్స్ అన్నీ కూడా కామెంట్ రూపంలో అందుకే షేర్ చేసుకోమని చెప్పేసి అంటున్నాను. అందులో నాకు కూడా ఉపయోగపడచ్చండి. సో మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి, అవన్నీ కూడా కన్సిడర్ చేసి నేను ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఓకే, సో ఈరోజు ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాయిస్ ఇంకా సెట్ కాలేదు. అయినా కూడా మనకు ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది. 5th మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఉంది కాబట్టి ఈరోజు ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది. సో కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్న గ్రాండ్ టెస్ట్ లేదా మారథాన్ క్లాస్ అని చెప్పేసి తప్పకుండా ఒక మారథాన్ క్లాస్ వచ్చి పెడతానండి. ఏపీటెట్ 2024 హిందీ కంప్లీట్ కోర్స్ ప్రాక్టీస్ సెషన్ 31కి మరొకసారి స్వాగతం. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్, నమస్తే, హాయ్, హలో ఎవ్రీవన్. రైట్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాండ్ టెస్ట్ కూడా మీరు త్వరలోనే నేను మీకు చెప్తానండి. సో ఎప్పుడు ఎగ్జామ్ అది ఉంటుంది, ప్రాక్టీస్ గ్రాండ్ మరాథాన్ సెషన్ ఎప్పుడు ఉంటుంది అది కూడా మీకు నేను అనౌన్స్ చేస్తాను. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. అలాగే ప్రాక్టీస్ కూడా మీరు వదలకండి, ఓకేనండి. ఎస్, రైట్. మరి ఈరోజు కొన్ని క్వశ్చన్లు అయితే చూసేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్న, ఇన్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ డియర్ రాము ఈజ్ రిటర్న్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఏ లెటర్. ఏదైతే ఉందో यानी कि अनौपचारिक पत्र अंटम इनफॉर्मल लेटर अंटे अनौपचारिक पत्र 2 प्रकार के होते हैं. कौन कौन से होते हैं? ये एक तो औपचारिक हो जाएगा, ठीक है ना, औपचारिक, और दूसरा है यहाँ पर अनौपचारिक. औपचारिक और अनौपचारिक 2 पत्र होते हैं. इनफॉर्मल लेटर में डियर रामू यानी कि पूजनीय రాము యా ఇలాగ మనం చేస్తుంటాం కదా. సో రాము సాధారణ నామం రాస్తుంటాం కదా. సో అది పాటలో ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ బాడీ ఆఫ్ ద లెటర్, ఆప్షన్ బి హెడ్డింగ్, సి సాల్యుటేషన్, డి సబ్స్క్రిప్షన్ అంటే మనకు లాస్ట్ ఉంటుంది. మరి బాడీ ఆఫ్ ద లెటర్ అంటే విషయ వస్తువు అండి. మరి హెడ్డింగ్ అంటే పైన హెడ్డింగ్ మనకు విషయ మళ్ళీ శీర్షక్, మళ్ళీ సాల్యుటేషన్ అంటే సంబోధన అండి. సో డియర్ రాము అంటే మనం అంటున్నాం కదా మహోదయ, లేకుంటే ప్రియ దోస్త్, పూజనీయ మాతాజీ, పూజనీయ పితాజీ అని రాస్తుంటాం కదా. సో మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ మరి సి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. ఇది సాల్యుటేషన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, రెండవ ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న, రస్మై సిద్ధ్ కిస్కా ఉపనాम था. रसमय सिद्ध किसका उपनाम था? हजारी प्रसाद द्विवेदी, महादेवी वर्मा, देवकी नंदन खत्री, जयशंकर प्रसाद. మంచి ప్రశ్న అండి. చూడండి ఇక్కడ మనకి ఇది కూడా కామెంట్ చేసేయండి. కళాధర్ కిసే కహా జాతా హై? కళాధర్ किसे कहा जाता है? అలాగే జార్ఖండీ కా కళాధర్ కిసే కహా జాతా హై? జీ, మరి ఈ ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయగలిగితే తప్పకుండా ఆన్సర్ చేయండి. అది తప్పో రైటో మనకు అనవసరం, కానీ పార్టిసిపేషన్ మరి అటెంటివ్ అనేటువంటిది మనకు చాలా ముఖ్యం అండి. సో ఎగ్జామ్లో ఆ ఆన్సర్ తెలియదు అనుకోండి, మనకి ఏదో పెట్టేసాం అనుకోండి, లక్ ఉండి మీద అది కరెక్ట్ అయితే మీకు ఒక మార్క్ యాడ్ అవుతుంది. సో ఏపీటెట్ ఏది ఉంది స్కోర్ చాలా ప్రభావితం అవుతుంది. డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంది కాబట్టి సో మనకు ప్రతి ఒక్క మార్కు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏది కూడా అవకాశం ఉంటే వదులుకోకండి. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏదీ లేదండి. సో అందుకని మీరు అన్నీ కూడా అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ మీకు అడుగుతూ ఉంటాను. ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి, అది రాంగో రైటో. అయితే అన్నిటికీ నేను రిప్లై ఇస్తున్నాను, అన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తుంటాను, మీరు చూస్తూ ఉంటారండి. సో మరి ఇక్కడ చూడండి, రస్మై సిద్ధ్ కిస్కా ఉపనాम था? हजारी प्रसाद द्विवेदी, महादेवी वर्मा, देवकी नंदन खत्री, जयशंकर प्रसाद. సో మరి కళాధర్, అలాగే జార్ఖండీ కా కళాధర్, అలాగే రైట్ అండి. సో ఛాయావాద్ का जनक के रूप में भी इन्हें माना जाता है. इससे पहले सेशन में भी మరి ఇంతకుముందు సెషన్లో కూడా మనం ఒక ప్రాక్టీస్ ఇట్లా అడగడం జరిగింది. మరి ఏ వాద్ యొక్క జనకు ఉన్నారు? జయశంకర్ ప్రసాద్ అని చెప్పడం అనేది. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే దీనికి సరైన ఆప్షన్ మరియు ప్రశ్న మరొకసారి చూడండి. రసమై సిద్ధ కిస్కా ఉపనాम था అంటే హజారీ ప్రసాద్ ద్వివేది, మహాదేవి వర్మ, దేవకి నందన్ ఖత్రీ, జయశంకర్ ప్రసాద్. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ డి ఇస్తున్నారో ఏకదం రైట్ అండి. జయశంకర్ ప్రసాద్ని ఏమంటారంటే
రసమై సిద్ధ్ అని కూడా అంటారు, అలాగే కలాదర్ అని కూడా అంటారు, అలాగే జార్ఖంडी का कलादर అని అంటారు, అలాగే ఛాయావాద్ కి చార్ ప్రముఖ స్తంభం में से इन्हें एक माना जाता है। అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఛాయావాద్ का जनक भी कहा जाता है और इनके స్కందగుప్తు చంద్రగుప్తు అయినా ఇవన్నీ కూడా ఇతని నాటకాలు ఝర్న ఆన్సు లెహర్ ఇవన్నీ కూడా ఇతని రచనలు చాలా మంచి రచనలు। అలాగే ఇతను చూసుకున్నట్లయితే కామాయని సో మరి మహాకావ్య చాలా ముఖ్యమైనటువంటిది। మనం కావ్యాలకు సంబంధించి కూడా 5 కావ్య రకాలు ఉంటాయి, దానికి మనం షార్ట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రముఖ్ షార్ట్ కట్। ఎవరైతే మరి డిఎస్సి హిందీ క్లాసెస్ ప్రాక్టీస్ సెట్స్ ఎవరైతే చూసారో ఇంతకుముందు సెషన్ డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి దాంట్లో మనం ట్రిక్స్ కూడా ఇవ్వడం జరిగింది, కొన్ని టాపిక్ వైజ్ లైక్ తార్ సప్తక్ అయితే ఏంటి అవన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। తార్ సప్తక్ ఎవరైనా చూడాలనుకున్నట్లయితే కనుక డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ కదా, దాంట్లో 110 ప్రాక్టీస్ సెట్ మీరు చూసినట్లయితే కనుక దాంట్లో టీఎస్ ఈ తార్ సప్తక్ ఏదైతే మొత్తం వితిన్ 2-3 మినిట్స్లో మొత్తం టాపిక్ విత్ ట్రిక్స్తో సహా చెప్పడం జరిగింది, మీరు అది చూడగలరండి। సో మరి ఇక్కడ చూసినట్లయితే మరి महादेव वर्मा को और किस नाम से जाना जाता है, आप फटाफट कमेंट कीजिएगा। वैसे ही आचार्य प्रसाद द्विवेदी के 2 मुख्य निबंध है तो आप उसका नाम भी लिख सकते हैं, ये दोनों कमेंट करके बताइएगा। मैं आपको आखिर में बताऊंगा कि ये दोनों क्या है, आप मुझे याद दिलाना, ठीक है ना। चलिए आप सभी का कमेंट्स यहाँ पर आ रहे हैं, మీ అందరి కామెంట్ కూడా వస్తాయండి, సో అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉండాలి, రైట్ అండి। నెక్స్ట్ ప్రశ్న చూద్దాం। మూడవ ప్రశ్న మదర్ స్వప్న के रचनाकार है मुंशी प्रेमचंद, आचार्य रामचंद्र शुक्ल, सोहनलाल द्विवेदी, राहुल सांकृत्यायन। मदर स्वप्न के रचनाकार है मुंशी प्रेमचंद, आचार्य रामचंद्र शुक्ल, सोहनलाल द्विवेदी, రాహుల్ సాంకృత్యాయన్। మరి ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకున్నటువంటిది ఈ ప్రేమచంద్ అయితే కథా సామ్రాట్ అలాగే ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారు। ఇతని సేవా సదన్ మనకి మొట్టమొదటి ఉపన్యాసం అలాగే మొత్తానికి 1.5 డజన్ పైన అయితే ఈయన ఉపన్యాసాలు అంటే నవలలు రాయడం జరిగింది। లాస్ట్ उनका कौन सा अधूरी उपन्यास रह गया आप कमेंट कीजिएगा। और उनके ये बहुत चर्चित बहुत प्रसिद्ध जो उपन्यास है गोदान है ना 1936 में 1936లో మరి దాన్ని ఎస్టాబ్లిష్ అంటే ప్రకాశితం జరిగింది। 1936 में इसका प्रकाशन हुआ, किसका, गोदान का। और अधूरी उपन्यास रहा है वो कौन सा है, आप कमेंट कीजिएगा और उसको कौन पूरा किया ये भी कमेंट कीजिएगा, ठीक है ना। और सोहनलाल द्विवेदी को आप बहुत 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 याद रखना है, చాలా 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 గుర్తుపెట్టుకోవాల్సిన ఏదైనా పేరు ఉందంటే సోహన్లాల్ ద్వివేదిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి। అలాగే రామచంద్ర శుక్ల, ఆచార్య రామచంద్ర శుక్ల మనకి హిందీ సాహిత్య ఇతిహాస అనేటువంటి ఆ గ్రంథ రచయిత కూడా ఈయన కాబట్టి మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఇక్కడ ఆప్షన్ డి ఇస్తున్నారో ఏకదం రైట్ అండి। సో రాహుల్ సాంకృత్యాయన్ ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం అవుతుంది, ఓకే। నెక్స్ట్ 4వ ప్రశ్న చూడండి। సేనా దల్ कौन सी संज्ञा के उदाहरण है, సమూహవాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, వ్యక్తివాచక संज्ञ, राइट अंडी। सो ఇది చాలా మంచి प्रश्न। संज्ञा చూసుకున్నట్లయితే మొత్తం 5 प्रकार होते हैं, यहाँ पर और एक प्रकार कौन सा नहीं है वो आप కామెంట్ कीजिएगा। ఇంకా ఇక్కడైతే ఏదైతే సంజ్ఞకు సంబంధించి ఒక టైప్ ఇవ్వలేదో ఆ టైప్ ఏంటిదో మీరు కామెంట్ చేసేయండి, దానికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా కామెంట్ చేసేయండి, ఎస్ అండి, రైట్। సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయండి, రైట్, నేను చూస్తున్నాను। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సేనా దల్ कौन सी संज्ञा के उदाहरण है అంటే సమూహవాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ మరి వ్యక్తివాచక సంజ్ఞ। ఇక్కడ చూసుకున్నట్లయితే జాతివాచకలో సపోజ్ మీరు లడక అని తీసుకున్నారు, ఓకే, లడక, ఓకే, లడక। ఇప్పుడు అదే దాన్ని వ్యక్తివాచకలో కన్వర్ట్ చేస్తే ఇప్పుడు సోహన్, ఒక పర్టికులర్గా చెప్తున్నాం సోహన్, కానీ ఇతని యొక్క జాతి చెప్పినామంటే జాతి ఏంటిది, లడక అంటే అబ్బాయి జాతి। అలాగే భావవాచక సంజ్ఞ ఏదైతే ఉంటుందో బచ్పన్ చిన్నతనం అంటే, ఓకే, సో బచ్పన్ ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి। నెక్స్ట్ సమూహవాచక సంజ్ఞ మొత్తం భీడ్ అంటే గుంపు, సమూహం పేర్లోనే ఉంది। సో ఈజీగా మనకి సేన అనేటువంటిది దళ అనేటువంటిది అంతా కూడా మనకి ఆప్షన్ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఏకదం రైట్ అండి। సమూహవాచక సంజ్ఞ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది। ఇంకొకటి చూసుకున్నట్లయితే 5వది ద్రవ్యవాచక సంజ్ఞ। ఆ ద్రవ్యవాచక సంజ్ఞ ఏదైతే ఉంటాయో అవి ठोस पदार्थों के जो नाम का बोध करे उसे हम क्या कहते हैं, द्रव्यवाचक संज्ञा कहते हैं। जैसे भी दाल हो गया, घी हो गया, तेल हो गया, दही हो गया, है ना, शक्कर हो गया, चीनी, है ना, चावल,
ये सभी इसके अंतर्गत आता है। सोना, चांदी, तांबा आदि इत्यादि इसी के द्रव्यवाचक संज्ञा की उदाहरण जी అండి ఓకే రైట్। సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు ఒకసారి చూడండి, మంచిగా అయితే ఉన్నాయి థియరీ క్లాసెస్, ఓకేనా అండి। ఎస్, మరి ఇంతకుముందు చూసాం, మరి అడిగాను ఇంతకుముందు క్వశ్చన్ చూస్తున్నానండి మీవి అయితే महादेव वर्मा ने आधुनिक मीरा के नाम से जाना जाता है ना। तो और एक हमने किसके बारे में बात कर रहे थे, आप ज़रा बताइएगा, उसमें मैं और एक भी आपको बताया था जी, है ना जी। तालु ध्वनि है, का जा गा कोई नहीं, తాలు ధ్వని ఉచ్చారణ के स्थान पर आधार पर व्यंजन అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక చాలా మోస్ట్ ఇంపార్టెంట్, పక్కా వచ్చేటువంటి ఒక మార్క్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇది పక్కా అడుగుతారండి। సో ఇట్లయినా అడగవచ్చు దాంట్లో మనకి। సో వర్ణమాల నుంచి మీరు బాగా చూసుకొని త్వరగా అయినట్లయితే మీకు కనీసం 2 నుంచి 3 మార్కులకు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఒకసారి ఫోకస్ చేయండి। మరి ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఒకసారి చూడండి, తాలు ధ్వని ఉచ్చారణ స్థాన్ హే, తాలు అంటే ఎక్కడ ఉచ్చారణ అవుతుంది అంటే మరి కానా లేకుంటే జానా లేకుంటే గానా కోయి నహి, మనం ఇంతకుముందు ప్రాక్టీస్ సెట్లో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। ఇక్కడ మరి ఎవరైతే ఆప్షన్ జా ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి। జా ఏదైతే ఉందో చా వర్క్కి సంబంధించినది వ్యంజన కాబట్టి చా వర్క్ వచ్చేసి తాలు, ఓకే। దానికి మనం షార్ట్ కట్ కూడా చెప్పడం జరిగిందండి। సో ఆ షార్ట్ కట్ మళ్ళీ ఇక్కడ చెప్పేట మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, సో మీకు ప్రిపరేషన్ కూడా బాగా అవుతుంది అనుకుంటున్నాను। ఇంతకుముందు మీరు ప్రాక్టీస్ సెట్ చూసుకున్నట్లయితే అందులో ఒక ప్రాక్టీస్ సెట్లో మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఉచ్చారణ స్థానికి ఆధారపడి ఏ వ్యంజన్ ఎక్కడ ఉచ్చారణ అవుతుంది అనేటువంటి క్లియర్గా అయితే చెప్పడం జరిగిందండి, ఓకే। మరి అందరూ కూడా కామెంట్ చేయండి, ఈ గా అనేటువంటి ఉచ్చారణ స్థానిందో మీరు కామెంట్ చేయండి, ఎస్ ఓకే। మరి ఇక్కడ మీకు నేను ఒకటి చెప్తా అని చెప్పాను కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, రైట్ అండి। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ రెండో క్వశ్చన్లో హజారీ ప్రసాద్ ద్వివేది అని చెప్పేసి మహాదేవ్ వర్మ గురించి మీకు చెప్పాను కదా, మహాదేవ్ వర్మ గురించి మీరు ఆధునిక్ మీరాన్ గుర్తుపెట్టుకోండి, యామా గుర్తుపెట్టుకోండి, జ్ఞానపీఠ పురస్కార్ గ్రహీత, అలాగే మీరు తెలుసుకున్నట్లయితే ఆ యామకి యామా రచన కానీ ఎప్పుడు ఏ సంవత్సరంలో మహాదేవ్ వర్మ గారికి మరి జ్ఞానపీఠ పురస్కారం ఇచ్చారో మీరు కామెంట్ చేయండి। అలాగే హజారీ ప్రసాద్ ద్వివేది చూసుకున్నట్లయితే మరి కుటజ్, అశోక్ కే ఫూల్ ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి, నిబంధ్ ఇవన్నీ కూడా నిబంధ విధాలు ఉంటాయి, ఈ రెండు అశోక్ కే ఫూల్, కుటజ్ ఈ రెండు కూడా నిబంధ్, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు ఒక మార్క్ వచ్చే అవకాశం అయితే ఉందండి, ఇది అందుకనే మీకు అడిగాను, ఓకే। సో ఇది అయిపోయింది, నెక్స్ట్ మధుర్ స్వప్న అయిపోయింది, రాహుల్ సాంకృత్య, నెక్స్ట్ సేన అద్దలు వచ్చేసి సమూహవాచక సంఖ్య అయిపోయింది, బీడ్ దాంట్లో కూడా వస్తుంది, తాలు ధ్వని వచ్చేసి మనకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది। నెక్స్ట్ ప్రశ్న చూడండి, పఠన్ పాఠన్ కే अंत में ऐसे अभ्यास एवं गतिविधियाँ हो। नेक्स्ट प्रश्न చూడండి, पठन पाठन के अंत में ऐसे अभ्यास एवं गतिविधियाँ हो जो सरल भाषा वाले हो, बच्चों को कुछ स्वयं करने और सीखने का अवसर प्रदान करें, केवल पाठ से ही संबंधित हो। ऑप्शन डी पद पर, बिल्कुल पाठ पर, यहाँ पर पद हुआ है लेकिन इसको पाठ कर लीजिएगा, ठीक है ना, पाठ पर बिल्कुल भी आधारित ना हो। మరి ఈ ప్రశ్న మీరు ఒకసారి చూడండి, మంచి ప్రశ్న, ఇటువంటి ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మేము తీసుకొని రావడం జరిగింది। పఠన్ పాఠన్ కే अंत में ऐसे अभ्यास एवं गतिविधियाँ हो అంటే ఆప్షన్ ఏ వచ్చేసి जो सरल भाषा वाले हो, ऑप्शन बी बच्चों की कुछ स्वयं करने और सीखने का అవసరం ప్రదాన్ కరే అంటే ఏమంటున్నారంటే పిల్లలకి ఏదైతే పాఠాలు చెప్పిన తర్వాత ఏమి ఇవ్వాలి, ఏం కల్పించాలి ప్రాక్టీస్ కోసం అని చెప్పి అడుగుతున్నారు, ఏవం వాళ్ళకి చాలా సింపుల్ వర్క్, ఈజీ వర్క్ ఇవ్వాలి, లేదా వాళ్ళు స్వయంగా కొంచెం వాళ్ళు చేయడానికి అలాగే నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి। మూడో చూసుకున్నట్లయితే పాఠ్యహి సంబంధిత ఏదైనా వర్క్ ఉంటే అది ఆ పాఠంకి సంబంధించి అందులో ఇవ్వడం లేదా అస్సలకి ఏమీ ఇవ్వకపోవడం, ఇందులో ఏదో మీరు కామెంట్ చేయండి। మరి ప్రశ్న మరొకసారి చూడండి, పఠన్ పాఠన్కి अंत में ऐसे अभ्यास एवं గతివిధి అంటే యాక్టివిటీస్ అండి। సో మరి ఇక్కడ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అనేటువంటిది ఇప్పుడు NEP20 కింద బాగా పాపులర్గా ఉంది కాబట్టి పిల్లవాడు కొంచెం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, స్వయంగా నేర్చుకుంటూ ఉండాలి, కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, ఓకే। చలో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, 7వ प्रश्न, बच्चों के भाषा के विकास के लिए जरूरी बच्चों को, राइट अंडी
మరి ఇక్కడ చూస్తున్నట్లయితే పిల్లల్లోని ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏమి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అనుకరణ के लिए ప్రోత్సాహిత్ కర్నా అంటే వాళ్ళని అనుకరణ చేయడం ఫాలో అవ్వడం చేయడానికి వాళ్ళకి ప్రేరేపించాలి. బి చూసుకున్నట్లయితే భాషా ప్రయోగకే అవసరం దేనా వాళ్ళు మాట్లాడడానికి మనం వాళ్ళకి చాలా అవకాశాలు కల్పించాలి. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే సాహిత్య పఠనే के लिए పురస్కృత్ కర్నా వాళ్ళని లిటరేచర్ చదవడానికి మనం ప్రోత్సహించాలి లేదా వాళ్ళకి గిఫ్ట్స్ అలాంటివి ఇస్తూ ఉండాలి. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే వ్యాకరణ సీఖనే के लिए ప్రోత్సహిత్ కర్నా ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే ముందే వాళ్ళకి గ్రామర్ నేర్చుకోవడానికి పట్ల వాళ్ళకి శ్రద్ధ అలాగే వాళ్ళని గ్రామర్ నేర్చుకోవడానికి ప్రోత్సహించాలని అడుగుతున్నారు. మరి దీంట్లో మరి క్వశ్చన్ చూసుకున్నట్లయితే बच्चों के भाषा के विकास के लिए जरूरी है बच्चों को क्या करना है మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. భాషా ప్రయోగకే అవసర్ దేనా అంతే కదా. సో మాట్లాడడానికి మనం అవకాశం ఇచ్చినప్పుడే వాళ్ళకి క్రియేటివ్ అనేటువంటిది उसमें उनके जो बच्चों की सृजनात्मकता भी बाहर आएगी और वो स्वतंत्र रूप से भी बोलेंगे तभी भाषा का उसमें अपने आप में ही विकसित हो जाएगा है ना. సో మనం ఇవ్వలేదనుకోండి సైలెంట్ ఉంటే ఏమీ రాదు ఓకేనా అండి. ఎస్ సో మరి ఇంకా ఇప్పటిదాకా ఎవరైతే లైక్ చేయండి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. బేసిక్ కంప్యూటర్ ప్రాసెసింగ్ చక్రమే షామిల్ హోతే హై ఏదైతే ఉంటుందో సైకిల్ అనమాట కంప్యూటర్ ప్రాసెసింగ్ చక్ర సైకిల్లో ఏవేవి ఉంటాయి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని అంటున్నాడు. డేటా సూచన और एप्लीकेशन सिस्टम और एप्लीकेशन ऑप्शन सी इनपुट प्रोसेसिंग आउटपुट ఆప్షన్ డి ఉపరిక్తు కోయి నహి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రేట్ అండి. ఫస్ట్ మనం ఇన్పుట్ ఇవ్వాలి, తర్వాత అది ప్రాసెసింగ్, తర్వాత అది ఏమవుతుంది అవుట్పుట్ అనేటువంటిది బయటకు వస్తుంది. ఇది మనకు కంప్లీట్ బేసిక్ కంప్యూటర్లోని చక్రమే షామిల్ హోతే హై ఓకేనండి. ఎస్ సో మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న वह सूचना जो किसी बाहरी स्रोत से आती है और कंप्यूटर सॉफ्टवेयर में फीड की जाती है उस सूचना को क्या कहते हैं. ఇక్కడ ఏకి మాత్రం కొట్టేసుకోండి. ఏమంటున్నారంటే ఇక్కడ ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉందో అది కంప్యూటర్లో తీసిన తర్వాత కంప్యూటర్నే ఫీడ్ అవుతుంది. దాని నుంచి ఎటువంటి అవుట్పుట్ ఏం రావట్లేదు. సో మరి అటువంటి ఇన్ఫర్మేషన్ని ఏమంటారు అంటున్నారు. ఆప్షన్ ఏ త్రోపుట్, ఆప్షన్ బి అవుట్పుట్, ఆప్షన్ సి రిపోర్ట్, ఆప్షన్ డి ఇన్పుట్ అండి. సో ఇది మంచి ప్రశ్న, ఒకసారి చూడండి. చాలా ఆలోచించి చేయాల్సినటువంటి ప్రశ్న. 9th वन చూడండి. वह सूचना जो किसी बाहरी स्रोत से आती है और कंप्यूटर सॉफ्टवेयर में फीड की जाती है उस सूचना को क्या कहते हैं. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఇన్పుట్ మాత్రమే మనం ఇస్తున్నాం, అవుట్పుట్ ఏం రావట్లేదు కదా. సో అందుకని దీన్ని ఇన్పుట్ ఎవరైతే ఇస్తున్నారో ఆప్షన్ डी इज द राइट आंसर अंडी. नेक्स्ट 10th क्वेश्चन చూడండి. స్టోర్డ్ ప్రోగ్రామ్ కి అవధారణ కిస్నే షురూ की थी. ఈ స్టోర్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారని అడుగుతున్నారు. చార్ల్స్ వెబెజ్, జాన్ వాన్ న్యూమెన్, అలాగే బ్లెస్ పాస్కల్, ఆప్షన్ డి జాన్ మ్యాచ్లీ. ప్రశ్న మరొకసారి చూడండి. కంప్యూటర్ సంబంధించిన ప్రశ్న. స్టోర్డ్ ప్రోగ్రామ్ కి అవధారణ కిస్నే షురూ की थी. ఐసీటీకి సంబంధించిన ప్రశ్న అనుకోండి. చార్ల్స్ వెబెజ్, జాన్ వాన్ న్యూమెన్, బ్లెస్ పాస్కల్, ఆప్షన్ డి జాన్ మ్యాచ్లీ. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. జాన్ వాన్ న్యూమెన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఈరోజు మొత్తంగా 10 క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాయిస్ కూడా ఎక్కువ నాకు కొంచెం థ్రోట్ ఇదిగా ఉంది కాబట్టి, ప్రాబ్లమాటిక్ ఉంది కాబట్టి అయినా వదలకూడదు అనే ఉద్దేశంలో మేము తీసుకోవడం జరిగింది. 10 క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది. అయితే అందులో అన్ని టాపిక్ కూడా ఆల్మోస్ట్ మనం అన్ని 150 మార్క్ కవర్ అయ్యేలాగా కవర్ చేసానని చెప్పింది అనుకుంటున్నాను. దానిపై మీ ఒపీనియన్ ఏందో, మీ ఫీడ్బ్యాక్ ఏందో కూడా ఇవ్వండి. తప్పకుండా దానికి నేను రిప్లై ఇస్తాను. అలాగే ఎలాగ అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, మరి మీకు ఇంకా ఫాలో అవ్వాలి సార్, వీడియో లైవ్ లింక్స్ కావాలి, అలాగే మాకు పీడిఎఫ్స్ కావాలనుకున్నట్లయితే ఇంకెవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. అలాగే ఫేస్బుక్ పేజ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఇలా లింక్ ద్వారా జాయిన్ అయిపోయి మీరు టెలిగ్రామ్ నుంచి ఫ్రీగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మరి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక, వర్త్ అనిపిస్తే కనుక, అలాగే మీకు మంచిగా అనిపిస్తున్న అందరికీ మీరు సపోర్టు, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనుకునే కనుక, క్లాస్ని ఇంకా ఇంటరాక్టివ్ చేయాలనుకున్నట్లయితే కనుక సో మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.